హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి 2023 సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఈ వైకుంఠ ఏకాదశిని ఏ తేదీన జరుపుకోవాలి, అలాగే ఏకాదశి తిథి సమయాలు, అలాగే ఈ రోజున పూజ ఏ సమయంలో జరుపుకోవాలి, అలాగే ముఖ్యంగా ఈ రోజున మనం ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకుంటాం కదండి. అయితే ఈ దర్శనం ఏ సమయంలో చేసుకుంటే మంచిది, ప్రత్యేకంగా తిరుపతిలో మనకి ఉత్తర ద్వార దర్శనం అనేది ఏర్పాటు చేస్తారు కదండి. అయితే ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని ఎన్ని రోజులు ఏర్పాటు చేశారు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. మనకి ప్రతి సంవత్సరము కూడా 24 ఏకాదశులు అయితే వస్తాయండి. అంటే మనకి నెలకి 2 ఏకాదశులు చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశులు అయితే వస్తాయండి. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆ శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మనం 24 ఏకాదశుల్లోనూ పూజ చేసిన ఫలితం అయితే మనకి కలుగుతుందండి. అంతటి విశేషత ఉందండి ఈ ముక్కోటి ఏకాదశికి. ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని, మోక్షద ఏకాదశి అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారండి. పురాణాల ప్రకారం ఈ ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు కలిసి విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుని మోక్షాన్ని సంపాదించుకుంటారని అంటారండి. అందుకనే ప్రజలందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆ శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలని ఒక నియమం అయితే అనాది కాలం నుండి కూడా వస్తుందండి. అయితే మనకి ఈ 2023 సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి అనేది జనవరి నెలలోనే వచ్చేసిందండి. కానీ విశేషంగా మనకి ఈ 2023 సంవత్సరంలో డిసెంబర్ నెలలో కూడా మనకి మళ్ళీ ముక్కోటి ఏకాదశి అనేది వచ్చిందండి. అదేంటండి మరి ఒకే సంవత్సరంలో 2 సార్లు ముక్కోటి ఏకాదశి రావడం అని అంటే, మనకి ఈ 2023 సంవత్సరంలో అధిక మాసం అయితే వచ్చిందండి. మనకి ఈ అధిక మాసం రావడం వల్ల తిథులన్నీ కూడా తగులు మిగులు అయితే వచ్చాయండి. అంటే ఉదయం వచ్చిన తిథి సాయంత్రానికి ఉండకపోవడం ఇలా అయితే మనకి జరుగుతూ ఉందండి. అందుకని మనకి ఏకాదశి తిథి ముందుగానే వచ్చిందండి. అయితే మనకి ఈ ముక్కోటి ఏకాదశి తిథి డిసెంబర్ నెలలో అయితే వచ్చిందండి. చాలా విశేషంగా అయితే మనకి ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి 2 సార్లు అయితే వచ్చిందండి. 2 సార్లు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అదృష్టం అయితే మనకి కలిగిందండి. అయితే మనకి ఈ 2023 సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి ఏ రోజు వచ్చింది, అలాగే ఏకాదశి తిథి ఏ సమయంలో ఉంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి 2023 డిసెంబర్ 22 శుక్రవారం ఉదయం 9:38 నుండి 2023 డిసెంబర్ 23 శనివారం ఉదయం 7:53 వరకు అయితే మనకి ఇక్కడ ఏకాదశి తిథి అయితే ఉందండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే మనం ఆ రోజు అంతా కూడా పరిగణిస్తాం. కాబట్టి మనకి ఈ ఏకాదశి తిథి ఉదయం సమయంలో ఏ రోజు ఉంది అని అంటే శనివారం రోజు, అంటే డిసెంబర్ 23వ తేదీన ఉంది. కాబట్టి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిని మనం ఈ రోజున అయితే జరుపుకోవాలండి. ఈ రోజున ముక్కోటి ఏకాదశి పండుగను జరుపుకోవడం చాలా విశేషమైనదండి. ఎందుకంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు శనివారం కదండి. అందుకని ఈ రోజున మనం ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటే చాలా మంచిదండి. ఈ రోజున ముఖ్యంగా పూజ ఏ సమయానికి జరుపుకోవాలి అని అంటే, ఈ రోజంతా కూడా మనం ముక్కోటి ఏకాదశి పండుగను జరుపుకుంటాం. కాబట్టి ఈ రోజున మనం స్వామివారిని ఏ సమయంలోనైనా పూజించుకోవచ్చండి. అలాగే మనకి ముఖ్యంగా తిరుపతిలో ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారండి. అంటే వైకుంఠ ద్వారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ఏర్పాట్లు ఎప్పటి నుండి ఎప్పటితో ముగుస్తున్నాయి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి. తిరుమల తిరుపతిలో మనకి ఈ వైకుంఠ ద్వారాలు 2023 డిసెంబర్ 23 శనివారం నుండి 2024 జనవరి 1వ తేదీ సోమవారం వరకు అయితే మనకి తెరిచి ఉంటాయి. ఈ రోజుల్లో మనం ఎప్పుడైనా తిరుపతి వెళ్లి స్వామి వారిని వైకుంఠ ద్వారం గుండా వెళ్లి దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇంకా ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు చాలా మంది ఏకాదశి వ్రతం అనేది చేస్తూ ఉంటారండి. అంటే దశమి రోజు నుండి మనం
ఈ వ్రతాన్ని అయితే మనం ఆచరించాల్సి ఉంటుందండి. అంటే ఏకాదశి ముందు రోజు దశమి నుండి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు అయితే ఉపవాస విరమణ అనేది చేస్తారండి. ఉపవాసం ఎప్పుడు విరమించాలి అని అంటే ద్వాదశి తిథి వచ్చేసి మనకి శనివారం రోజున 7:54 నుండి ప్రారంభమయ్యి ఆదివారం ఉదయం 6:22 వరకు అయితే మనకి ఇక్కడ ద్వాదశి తిథి అయితే ఉందండి. అందుకని మనం ద్వాదశి తిథి ఉన్నప్పుడే ఉపవాస విరమణ చేయాలి కాబట్టి మనం ఆదివారం రోజు తెల్లవారుజామున 3 గంటల నుండి 6:22 లోపు ఎప్పుడైనా కూడా మనం ఉపవాస విరమణ అనేది చేయవచ్చండి. స్వామివారికి పూజ హారతి అన్నీ కూడా ఇచ్చి ఆ తర్వాత ఉపవాస విరమణ అయితే చేయాలండి. ఉపవాసం విరమించిన తర్వాత తప్పకుండా బ్రాహ్మణునికి స్వయంపాక దానం అయితే తప్పనిసరిగా అయితే ఇవ్వాలండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.